తెలంగాణలో జోరుగా వానలు కురుస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వెదర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. ఇక వాతావరణానికి సంబంధించి తాజా అప్డేట్ విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మనం చూసుకున్నట్టయితే గురు శుక్రవారాల్లో రెడ్ అలర్ట్ అనేది కొనసాగింది. అయితే ఈ రోజు మాత్రం ఆ రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ని కూడా ఎత్తివేసినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా కేవలం ఎల్లో అలర్ట్ మాత్రమే ఉంటుంది అని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు అంటే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వెదర్. హైదరాబాద్ విషయానికి వస్తే మామూలుగా క్లౌడీగా ఉంటుంది అని చెప్పిన పరిస్థితి మనకుంది. మేఘావృతమై ఉంటుంది పూర్తిగా. అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇదే వెదర్ కూడా 3 రోజుల పాటు హైదరాబాద్లో కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో వర్షాలు అంటే సాధారణంగా మొన్నటి వరకు సాయంత్రం మాత్రమే కురిసేది. అలాంటిది మొన్న రెడ్ అలర్ట్, అలాగే ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాల్లో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఉదయం నుంచే వర్షం కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటిది హైదరాబాద్లో ఈరోజు మాత్రం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది. ఇలానే వెదర్ కూడా క్లౌడీగా ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే గాలి వేగం కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎస్ఎండి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశాము. ముందస్తుగాని వాతావరణ శాఖ ప్రకటించిన సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయి చంద్తో, తేజస్ని, హైదరాబాద్ నుంచి.